8వ వచనం ఒకటి నేను చదువుతాను. చొల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు? అందుకు అతను నేను తోటలో నీ స్వరము విన్నట్లు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాచుకుంటుంది. దేవుడి వాక్య భాగం మనం వీళ్ళు దీవించుగాక. ఆమె 19వ వచనం 20వ వచనం. సహోదరులారా, నేను మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెరతులను ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనసాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఇదార్థులు దీవించుగాక. ఫిగర్గా చూద్దాం. రాబోయే ఉండాలన్నా, విలువైన పాత్రగా ఉండాలన్నా, మరొకరికి ఉపయోగపడే పాత్రగా, యోగ్యమైన పాత్రగా దేవుని ఎదుట పాత్రలో అంటే మనుషులను దేవుడు పాత్రలుగా సంబోధిస్తున్నాడు. పాత్రలు కాబట్టి ఏదైనా దేవుని వాక్యం కొన్ని పాత్రలు అంట అర్హమైన పాత్రలుగా ఉంటాయి. అంటే దేవుని దృష్టిలో అవి విలువైనవి, దేవునికి ఇష్టంగా ఉండాలి. అర్హత కొన్నేమో విలువైన పాత్ర, కొన్నేమో నిండైన పాత్ర, కొన్నేమో దాని ఆయన చేతులోని పాత్ర. రకరకాల పాత్రల గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి వీళ్ళగా ఈ రోజున మనం ఎలా వస్తున్నామంటే దేవుని సన్నిధికి ఏమీ లేని పాత్రల వల్లే వస్తున్నాం. ఎలా ఉన్నామంటే మనం ఏమి లేని పాత్ర, ఏదో సామెత చెప్తారు కదా, ఏమి లేని ఇస్తారంట ఎగిరెగిరి పడుతుంది. అవును కదా, గాలికి అక్కడ పెట్టే టేబుల్ మీద వేసాడు ఇస్తున్నట్టు, దాని మీద నేను ఆహారం ఇంకా పెట్టలేదు, ఏమవుతుంది గాలికి లేచి పడిపోతుంది, కింద పడి. అలానే మనం కూడా ఏమీ లేని పాత్రల వల్లే ఉన్నామంట. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు, నిండైన పాత్రగా చేయాలి. ఏం చేయాలంట? మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, తన వాక్యపు జీవజలాలు నేను ఆ పాత్రలో ఉంచుతాడు. వాక్యం అనే ఆహారాన్ని ఆ పాత్రలో ఉంచుతాడు. అగ్ని అనే పాత్ర, అగ్ని కూడా ఉంచుతాడు. అగ్ని కడుపులు ఉంటే పాత్రలో కొన్ని పాత్రలో నీరు పోస్తాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎంటీ వెసల్స్ వల్ల దేవుని మందిరానికి వచ్చినప్పుడు అంటే ఏమీ లేని వాటి స్థితి ఉండదని అర్థం. నిండుగా దేని చేత నింపబడాలంటే దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు పిల్లరా అవన్నీ కూడా తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు పిల్లరా దేవుని మందిరానికి వస్తూ అయ్యా నీలో ప్రశ్న వేసుకోవాలి, నేను ఏ పాత్రను మార్చి నన్ను ఎలాంటి పాత్రగా చేసావు? వెండి పాత్రగా చేసావా, బంగారు పాత్రగా చేసావా, స్టీల్ పాత్రగా చేసావా, మట్టి పాత్రగా చేసావా, ప్లాస్టిక్ పాత్రగా చేసావా, ఏ రకమైన పాత్రగా చేసావు? నాకు ఏ స్థితిని ఇస్తున్నావు, ఏ స్టేజ్ని ఇస్తున్నావు? ఒకవేళ నేను ఉండాల్సిన పాత్ర అయితే నాలోకి వాక్యపు నీటితో నింపేసాయా అని ప్రార్థన చేస్తాను. స్తోత్రం. అంటే మనం ఇంత రోజు మనం దేవుని దగ్గర మనం నేను ఏ పాత్రను తీస్తాను, ఎలాంటి పాత్ర నాది, ఎలాంటి దానం, నేను నీకు ఇష్టమైన బిడ్డను, ఎలాంటి బిడ్డను, ఇష్టమైన బిడ్డను. ఒకవేళ నేను నీరు ఉండాల్సిన పాత్ర అయితే నా పాత్రలో జీవజలాలు ఉంచాయా అని మనం ప్రార్థన చేసుకోవాలి.
ఏమి లేని పాత్రలాగా నిరాశతో ఉన్నా, నిస్పృహతో ఉన్నాను, వేదనతో ఉన్నాను, బాధలతో ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే నిండైన పాత్రగా జీవజలాలు నా పాత్రలో పోస్తావో, నా పాత్రలో కదలని పాత్రగా ఉంటుంది. మనం దేవుని వేడుకో, ప్రభువా జీవాహారము జీవజలములు కలిగిన పాత్రగా అయితే నీ జీవజలాలు నాలో ఉంచయ్యా. జీవజలాలు ఉన్నప్పుడు ఒక కుండలో నీళ్ళు ఉన్నాయి, ఆ పాత్రలో. పాపం మన ప్రసాద్ది మీ అందరి దావం తీర్చాలని ఎవరు లేకపోతే ఆ వేసవిలో మీరు అందరూ అలాడుతున్నారు, మందిరానికి వచ్చి మంచినీళ్ళు కూడా లేవని ఆ పాత్ర తీసుకొచ్చు. ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ డబ్బా, వాటర్ క్యాన్ తీసుకొచ్చు. ఇంతవరకు నీళ్ళు లేవునంట. నీళ్ళు లేకపోతే ఎవరైనా ఆ పాత్ర దగ్గరికి వెళ్ళి తీసుకుంటారా? నీళ్ళు ఉన్నాయి కాబట్టి వెళ్ళి నీళ్ళు తీసుకొని మన దాహాన్ని తీర్చుకోగలరు. ఎంత దేవుని పాత్ర అంటే నీకు ఎంత నిర్లక్ష్యం. చిన్న గ్లాసు వాడుకున్నారు బెల్షాజర్ రాజు, బంగారపు పాత్ర. దేవుని మందిరంలో ఉన్న బంగారు గ్లాస్ వాడుకుంటే తనను చంపేసినట్టు దేవుడు ఒక దినాన్ని. మరుసటి రోజుగా చచ్చిపోయాడు, రాజ్యమే పోయింది. మాదీలు పార్సీకులు వచ్చి ఆ రాజ్యాన్ని కొట్టేసి తనను చంపేసి రాజ్యాన్ని తీసుకున్నారు. యేసుక్రీస్తులో దాచబడుతున్నారు. జాగ్రత్త మనం. ఆయన శిలువలో మన కోసం చేసిన బలియాగం ద్వారా మనం కాపాడబడుతున్నాం. కానీ లేకపోతే ఉపవాసం కొట్టేస్తున్నా నేను అనేవాడు. నీ ప్రభు యొక్క ప్రాణత్యాగం ద్వారా నువ్వు ఏం చేసినా, ఏం పట్టుకెళ్ళినా మందిరంలో నిన్నేమంటు క్షమిస్తారు, చూస్తారు. మందిరానికి వస్తువులు తేవలసిన మీరు మేము నిలబడటానికి భయపడుతున్నాం. కాబట్టి ఆ పాత్ర నీటితో నింపబడింది కాబట్టి మనం వెళ్ళి మన దాహాన్ని తీర్చుకోగలుగుతాం. ఏమి లేదనుకోండి, ఆ పాత్ర దగ్గరికి ఎవడు వెళ్ళదు. అలానే పిల్లరా, ఈరోజు నీవు దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండి, ప్రభువా నాలో నీ జీవజలాలు ఉంచాయా అని నీవు అడిగినప్పుడు ఆయన వాక్యం అనే జీవజలాలు నీ పాత్రలో నింపి నీ దగ్గర అనేకులు తాగితే పాత్రగా, అనేకులు నీ పాత్ర దగ్గరకు వచ్చి ఆ జీవజలాలు తాగి తృప్తి నొంది వాళ్ళు కూడా దీవించబడే పాత్రలుగా ఉంటారు. ఏమీ లేని పాత్రకు విలువ లేదమ్మా. కాబట్టి దేవుని వాక్యం అనే జీవజలాలతో నింపబడి ఉన్నారు. ఏమీ లేని పాత్రగా నీవు మందిరానికి వచ్చి, ప్రభువా నన్ను నీ వాక్యము చేత నింపయా అని నీవు ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకొని రావాలి. ప్రభువా నీ ఆహారంతో నా పాత్ర, నేను విలువైన ఆహారం ఉండవలసిన పాత్ర అయితే నా ద్వారా అనేకుల ఆహారం భుజించాలంటే జీవాహారంతో నన్ను నింపయ్యా. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆహారం పెట్టేటువంటి పాత్రగా నన్ను చేయగలవు. అనేకులకు నైనా నూనె పోసే, నూనె అంటే పరిశుద్ధాత్ముడు, నాలోని పరిశుద్ధాత్మ చేత నన్ను నింపేస్తే, ఆత్మ చేత నన్ను నింపి అనేకులకు ఆత్మను అందించేటువంటి పాత్రగా నన్ను చేయి ప్రభువా అని ఇంటి దగ్గర నుంచి చూస్తున్నప్పుడే నువ్వు పాత్రను వాష్ చేసుకొని, పాత్రను శుభ్రం చేసుకొని దేవుని ఆలయానికి రావాలి. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టమైన పాత్రలో జీవజాలను ఉంచుతాడు. ఆయనకి ఇష్టమైన పాత్రగా ఉంటే జీవహారం ఉంచుతాడు. ఆయనకి ఇష్టమైన పాత్రగా ఉంటే అగ్ని ఉంచుతాడు. ఆయనకి ఇష్టమైన పాత్రగా ఉంటే కదా నూనెతో నింపుతాడు. నీవు అనేకులకు బ్లెస్సింగ్ అవుతావు. అనేకులు బ్లెస్ అవుతారు నీ ద్వారా, దీవించబడతారు. ఏమి లేని పాత్రలు అయితే ఎగిరెగిరి పడి, పైకి భక్తి చేస్తే ఎగిరెగిరి పడి కిందకు పడతావు. ఈ విలువ లేని దానిగా మారిపోతావు, విలువ లేని వాడిగా మారిపోతావు. ఇకనైనా ప్రభువు నడుపుతున్నాను, ప్రభువా నీ ఆహారంతో, నూనెతో, పరిశుద్ధాత్మతో, జీవజలాలతో, జీవాహారంతో నన్ను నింపయ్యా. ఏమి లేని పాత్రలాగా ఉన్నాను కాబట్టి నీకు ఉన్న నీకు సంతోషమే. దేవుని యొక్క జీవాహారం నీలో ఉంటే, జీవజలాలు నీలో ఉంటే, పరిశుద్ధాత్మ ఉంటే, అగ్ని ఉంటే విలువైన పాత్రగా దేవుడు నిన్ను చేశాడని అర్థం. కాబట్టి మనుషులను దేవుడు పాత్రలతో సంబోధిస్తున్నాడు. అది మొదటి విషయం. రెండవ విషయం ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించినటువంటి మాట నేను బోధించను, చదివి వినిపిస్తాను. కొన్ని వచ్చిన సమయం లేక. ఒకటి, ఏదైనా తోటలో ఆదాము దేవుడు ఉన్నంతసేపు, దేవుని మాట వినినంతసేపు ఆదాము ఎలా ఉన్నాడు?
ఆదాము అవ్వలు ఏ స్థితిలో ఉన్నారంటే పచ్చగా ఆనందంతో సంతోషంతో ఏ జబ్బు, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ కష్టం లేకుండా జీవించారు. ఏదైనా తోటలో ఇక వాళ్ళకి ఏ సమస్య ఉందా? లేనే. కావాలంటే ఆకలైనప్పుడు ఒక కాయను కోసుకున్న చక్కగా ఒక కాయ తింటేనే తృప్తి పడుతున్నారు, తృప్తి కలుగుతూ ఉంది వాళ్ళకి. ఈరోజు లెస్ జీవితాలు ఉన్నారు. ఆదాము మొదటి స్థితిలో ఉన్నటువంటి స్థితిని పోగొట్టుకున్నాడు కాబట్టి దేవుని మాట వెనుక పాపం చేసి దేవుని యొక్క కృపను కోల్పోయాడు. కాబట్టి ప్రియులరా, ఆదాము ద్వారా శాపాలు వచ్చాయట. కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా ఆశీర్వాదాలని మరలా ఏవైతే ఆదాము పోగొట్టుకున్నాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయినటువంటి కడపటి ఆదామైనటువంటి ప్రభువారి ద్వారా మరలా ఆశీర్వాదాలన్నీ ప్రభువారు మనకు అనుగ్రహించాడు. అతను దేవుని మాట వెనుక పోగొట్టుకున్నాడు. యేసయ్య దేవుని మాట విని తన పిల్లల కోసం వాటిని మరలా సంపాదించి మనల్ని యోగ్యులుగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. గమనించండి, ఏదైనా తోటలో ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. వచనాలు చూపించి నేను ముగిస్తాను త్వరతో. కనులు తెరవబడిన, చాలమ్మా చాలమ్మ, కనులు తెరవబడినని లేఖనం అక్కడ ఉంది. సాతాను మాట విని అవ్వ తాను దేవుడు తినవద్దన్న ఫలాలు తిన్నారు. తినిన వెంటనే, అంటే మొదట అవ్వ తిన్నప్పుడు వారి కనులు తెరవబడదు. ఇక్కడ ఏంటంటే కనులు తెరవబడితే చెప్పండి. ఇప్పుడు నేను గుడ్డివాడిని అనుకోండి, యేసయ్య నా కన్నులు తెరిచాడు అనుకోండి, అప్పుడు నేనేం చూస్తాను? ఈ వెలుగును, ఈ లోకాన్ని, మనుషులను, వారి ముఖాలను, వారికి ఉన్న సమస్తాన్ని, దేవుని యొక్క సృష్టిని చూడగలుగుతాను. ఇక్కడ అవ్వ ఏం చేసిందంట? సాతాను మాట విని దేవుడు తినవద్దన్న ఫలము తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చింది. అవ్వ తినప్పుడు అవ్వ నేత్రాలు తెరవబడదు. ఎప్పుడైతే ఆదాము తిన్నాడో ఆ ఫలము, అంటే ఆదాము తిన్నట్లుగా అవ్వ ప్రేరేపించింది అని అర్థం. పిల్లలు జాగ్రత్త, మీరు కూడా తినకూడని వాటిని భర్త తినేటట్లుగా చేయమాకండి. దేవునికి స్తోత్రం. మీరు సాతాను మాట విని మీ భర్తలను, మీ యజమానులను కూడా శాపగ్రస్తులుగా చేయండి. ఓ స్త్రీలారా, మీరు చాలా వివేకంగా పోవాలి. దేవునికి మనం తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదాము తిరిగి వెంటనంట కనులు తెరవబడను అంటున్నాడు దేవుడు. ఏం తెరవబడంట? ఇది చెప్పాల్సి నోరు చెప్పడానికి. కనులు తెరవడంటే అప్పుడు దాకా కనులు ఉన్నాయా లేవా వాళ్ళకి చెప్పాలి. ఏదైనా తోటలో ఆదాము వాళ్ళకి కనులు ఉన్నాయా లేదా గుడ్డివాళ్ళ? మరి గుడ్డివాళ్ళు అయితే ఉన్నాయితే మరి దేవుడు కనులు తెరవబడ్డాయి అంటున్నాడండి. చెప్పాలి. అప్పుడు దాకా దేవుణ్ణి చూస్తున్నారు వాళ్ళు. ఏదైనా తోటలో ఆదాము వాళ్ళు ఎవరిని చూస్తున్నారు? దేవుని చూస్తున్నారు. కనులు ఉన్నాయా లేవా? గుడ్డివాళ్ళ కాదే. మరి ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? ఆ ఫలము తిన్న వారి కనులు ఏదంటే కనులు తెరవబడితే అంటే అప్పుడు దాకా దేవుని చూస్తున్నాడు. నేను గుడ్డోళ్ళ. గమనించండి వీళ్ళరా, కనులు తెరవబడటం అంటే గుడ్డివాడిని ముట్టుకున్నప్పుడు యేసయ్యా కనులు వచ్చాయి, యేసయ్యా నేను చూసానయ్యా అన్నాడు. కాబట్టి వీళ్ళరా అప్పుడు దాకా వారు ఎవరంటే దేవుని ఆత్మలో అర్థం. దేవుడు తన స్వరూపమందు మానవుని చేసి తన పోలికనిచ్చి తన ఆత్మను, జీవాత్మను నరుని నాసికారంధ్రములు వదిలినప్పుడు నరుడు జీవాత్మాయను ఆత్మకి ఏమవుతుందంటే భౌతిక సంబంధమైన నేత్రాలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన ఆత్మగా ఉన్నప్పుడు నీవు నేను కూడా ఆత్మ వశులమైనప్పుడు మీరు గమనించండి. దేవుని సేవకులు కానీ, దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళు కానీ, మంచి ప్రార్థనా పరులై దేవుని ఆత్మచేత నింపబడితే వాళ్ళు కళ్ళు మూసుకుని ఉంటారు, జరిగేవన్నీ చూస్తూ ఉంటారు. భౌతిక సంబంధమైన నేత్రాలు మూసుకొని అనగా దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడి దేవుని మహిమను చూస్తూ ఉంటారు. పిల్లలు అలానే ఇక్కడ ఏమో జరుగుతుందంటే ఆత్మ నేత్రాలు మూయబడ్డాయి.
ఇక్కడేమో తెరవబడినని అంటున్నాడు ప్రియులరా, ఇక్కడేమో ఆత్మ సంబంధమైన నేత్రాలు మొయ్యబడి భౌతిక సంబంధమైన నేత్రాలే తెరవబడ్డాయి. అర్థం కావాలి విషయం. మనోనేత్రాలు మూయబడ్డాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెరవబడిన మాట. అంతకుముందేమో దేవుని చూసే నేత్రాలు ఉన్నాయి, ఇప్పుడు దేవుని చూడని నేత్రాలు వచ్చాయి. అది మీ దేవుడికి కనిపించిన వాళ్ళకి. కాబట్టి నేత్రాలు గుడ్డివారైపోయారు. భౌతికంగా చూస్తున్నారు కానీ ఆత్మీయంగా గుడ్డితనం వచ్చేసింది. ఏంటి ఆ గుడ్డితనం అంటే, లోకాన్ని చూస్తున్నారు, ఏదైనా తోటను చూస్తున్నారు, ఏదైనా తోటలో ఉన్న సమస్తాన్ని చూస్తున్నారు కానీ దేవుడిని చూడలేకపోతున్నారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరు చూడలేకపోతున్నారు? మనము దేవుడిని చూసే నేత్రాలు ఉన్నప్పుడే మన మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా. నీ చేతిలో ఉన్న యేసేను కూడా నువ్వు చూడలేకపోతున్నావు. పరిశుద్ధ గ్రంథము యేసే వాక్యాస్వరూపేణ నీ చేతిలో ఉన్న భౌతిక సంబంధమైన నేత్రాలతో చూసి చదవగలుగుతున్నా కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలతో నీ వాక్యాన్ని చూడలేకపోతున్నావు. ఆత్మ నేత్రాలు అలానే యేసయ్యను చూడలేకపోతున్నాడు. సాయంకాలం చల్లపూట ఆయన వచ్చేసాడు. దేవుడు చల్లపూట 5 గంటలకు దిగి వచ్చాడు. ఆదాము కనిపించిన ఆదాము ఎక్కడో కూర్చున్నాడు, ఎక్కడో ఉన్నాడు దాంతో. దేవుడు ఆదామును చూస్తున్నాడు. ఆదామా ఎక్కడా, నువ్వెక్కడున్నావు అంటే, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడి దాక్కున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం గమనించండి, సర్వాంతర్యామైన దేవుడు, సర్వము చూస్తున్న దేవుడు చెట్టు చాటున దాగుతున్నటువంటి ఆదాము కనిపించిన దేవునికి చెప్పడమ్మా, నువ్వంటే ఆ పాతాళంలో దాక్కుంటా ఆయన కన్ను నిన్ను చూస్తూనే ఉంటుందంట. పాతాళంలో దాక్కుంటే సముద్రపు అగాధాలలో వెళ్ళి నేను దేవునికి కనపడకూడదని సముద్రపు అగాధంలో దాక్కుంటా, నువ్వు ఎక్కడుంది కూడా ఆయన కన్ను సముద్రపు అగాధ లోతులో. సముద్రము చాలా డెప్త్లో ఉంటుంది, ఎవరికి అందదు. అంత డెప్త్లో నువ్వు దాక్కున్నా నా కన్ను నిన్ను చూస్తూ ఉంది అన్నాడు. ఆకాశమునికి ఎక్కి నువ్వు వేడగలు కట్టుకున్నా నా కన్ను నిన్ను చూస్తూనే ఉన్నాడు. మరి దేవుని దృష్టికి ఆదాము కనిపించలేదా? ఆదామా ఎక్కడున్నావు అంటున్నాడు, కనిపిస్తూనే ఉన్నాడు. ఏమంటాడో ఆదాము చూద్దామని, ఎక్కడున్నావు ఆదామా కనిపించినట్టుగా. దేవుడికి కనిపిస్తున్నామన్నారు కానీ దేవుడు ఆదాము ఎక్కడున్నావు అంటే నిజం ఒప్పుకుంటున్నాడు. అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా వస్తున్నాను. ఎవరు చెప్పాడు నీకు అంటున్నాడు దేవుడు. నువ్వు దిగంబరం అని నీకు తెలియజేసిన వాడేవాడు? నేను తినవద్దన్న ఫలం తిన్నవా అని అడుగుతున్నాడు. ఆదాము ఒక్క మాట కనుక, అవునయ్యా పొరపాటు అయింది, నేను పొరపాటును తిన్నాను ప్రభువా, నీవు తినవద్దన్న ఫలాలను నేను తిన్నానయ్యా, నన్ను క్షమించయ్యా అంటే ఇంత బాధలు వచ్చాయి కదా మనకి. ఆదాము వెంటనే ఏం చేశాడు? తన పాపము తాను ఒప్పుకోకుండా దాచిపెట్టుకొని, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ కొన్ని తిని నాకు ఇవ్వగా నేను కూడా తిన్నాను అని అవ్వ మీదకి సాడీలు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సాడీలు చెప్పే జనాలు ఎక్కువైపోయారు. అక్కడ నుండి స్టార్ట్ అయింది సాడీ, ఒకరి మీద ఒకరు సాడీ. స్తోత్రం. ఒక మాట చెప్తే 4 మాటలు కలిపి చెప్తారు. అవ్వ కూడా చెప్పింది తెలుసా మీకు? దేవుడు తినవద్దంటే ఏమని చెప్తుంది? చూడొద్దన్నాడు, ముట్టుకోవద్దన్నాడు, తాపొద్దన్నాడు అని కూడా చెప్పింది. 3 అబద్ధాలు ఆడింది. దేవునికి స్తోత్రం. సాడీలు చెప్పే జనాలు ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా ప్రియులారా, ఆదాము చేసిన పాపాన్ని బట్టి కన్నులు మూయబడ్డాయి. దేవుడు చూడలేని నేత్రాలు వచ్చినాయి. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో తన ప్రాణం ఇచ్చి ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటాడు. 1:17 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీ మనోనేత్రాలు వెలిగించబడినందున
గమనించండి, మీ మనోనేత్రాలు వెలిగించబడినందున మీ పిలుపు వలనైనా చదువు మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుతో పరిశుద్ధుడు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుతో ఆయన క్రీస్తునందు వినియోగించిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి తండ్రి తను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానము ప్రత్యక్ష గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా గమనించండి, మనోనేత్రాలు వెలిగించబడినందున అంటున్నాడు ప్రియులారా. పౌలు గారి సంగతి తెలియదు. మనోనేత్రాలు వెలిగించబడ్డాయంట. ఏంటి? గుడ్డితనం వెళ్ళిపోయి దేవుని యొక్క స్థితిగతులు అర్థం చేసుకున్నారని అర్థం. రక్షణ పొందారని, మారు మనసు పొందారని, రక్షించబడి ఆత్మదీపాన్ని వెలిగించుకున్నారని అర్థం. ఏదైనా తోటలో మూయబడినటువంటి నేత్రాలు క్రీస్తు బలియాగడం ద్వారా, క్రీస్తు ద్వారా దేవుడు మన మనోనేత్రాలను వెలిగించాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొక వచ్చిన చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 36 వచనం. యోహాను సువార్త 9:36 త్వరగా. యోహాను సువార్త 9వ అధ్యాయం 36 వచనం. ఆయన విశ్వాసముంచుట కానీ ఎవడన్నాడుగా, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు చూడనివారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలని తీర్పు నిమిత్తమని ఈ లోకమునకు వచ్చుతున్నని చెప్పిన. దేవునికి స్తోత్రం చెప్పండి. బట్టి చెప్పండి. హల్లెలూయా. చూడనివారు చూచేటట్లుగా, చూచేవారు గుడ్డివారు అయ్యేటట్లుగా ఈ లోకానికి తీర్పు నిమిత్తం ఈ లోకానికి వచ్చేటట్టు కదా. అంటే మనం ఈ లోకాన్ని చూస్తున్నాం కానీ పిల్లరా, దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి చూస్తున్నామని చెప్పుకునేవారు వాళ్ళు ఏమంటున్నారు? ఎంతో దూరం వెళ్ళి వచ్చి మనోళ్ళు కూడా సాగర్ ఎక్కడ పోతున్నారట, మద్రాసు పోయి మేము వెడంగిని పోయొచ్చాం, మద్రాసు పోయొచ్చాం, నాగపట్నం పోయొచ్చాం, సాగర్ పోయొచ్చాం, లేకపోతే గుణదలు పోయొచ్చాం. ఏం చూసి వచ్చారు వీళ్ళు? చెప్పరేటమ్మా ఏమంటున్నారు వీళ్ళు? దైవ దర్శనం చేసుకొని అని నువ్వు అనుకుంటున్నావు, చూచాను అనుకుంటున్నావు. ఇంకా హిందువులు గమనించండి, ఎంతో దూరం వెళతారు పాపం. దేవుని మీద భక్తితో రకరకాల ప్రాంతాలకు వెళ్ళి మేము దైవ దర్శనం చేసుకుని వచ్చామంటున్నారు. చూసి వస్తున్నారు వాళ్ళు దేవుణ్ణి. ఒక విగ్రహాన్ని చూసి వాడు పేరు పెట్టుకున్నటువంటి ఆ దైవము అనేటువంటి పేరు పెట్టుకున్న ఆ విగ్రహాన్ని చూసి ఆ విగ్రహానికి అలంకరించిన అలంకరణ చూసి మేము దేవుడిని చూచాము అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. చూశారా వాళ్ళు నిజంగా దేవుడిని? లేదే. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు? చూచాము అనుకుంటున్నారు. ఆశ ఏముందంట? దేవుని చూడాలనే ఆశ ఉంది. కాబట్టి ప్రియులరా, చూచేవాడు చూచిన వాడు ఏమంటున్నాడంటే చూచేవాడు చూడని వాడుగా, చూడని వాడు చూస్తే దేవుడు అంట మన మనోనేత్రాలను వెలిగించాడంట మన ప్రభు యేసు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పటి వరకు గుడ్డివాడుగా ఉన్నాడు ఇతను. దేవుని మహాకృప చేత అతని ముట్టుకున్నాడు, అతనిని బాగు చేసిన మాటలతో పిల్లగా అతను కనులు తెరవడినప్పుడు యేసయ్యను చూశాడు. అక్కడ ఉన్న అందరిని చూశాడు. ఈ పుట్టువాడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రీయ పరిశీలన అడుగుతున్నారు, ఎవరు నేను బాగు చేశారు? విశ్రాంతి ఎవరు నేను బాగు చేయకూడదు కదా, నువ్వు ఎలా బాగుపడ్డావు, గుడ్డివాడు ఎలా చూపు పొందాడు అని అడుగుతుంటే తల్లిదండ్రులు కూడా సాక్ష్యం ఇవ్వలేకపోయారు. యేసు ఆయన్ని బాగు చేశాడని చెప్పలేకపోయారు. ఎందుకంటే యేసును ఒప్పుకుంటే వెలివేస్తారని భయపడ్డారు. అతనైతే అంటాడు ఆయనే నన్ను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. అవును పిల్లలు, అలాగా సాక్ష్యం ఇచ్చాడు. దేవుని చూసి చెప్పినట్టు ప్రభు మనోనేత్రాలను వెలిగించాడు. మరొక వచ్చిన చూద్దాం, గమనించండి. కాబట్టి సాతానుడు మన మనోనేత్రాలను 2 కొరింథీ 4 చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు, మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాడంట. 4:4 దేవుని స్వరూపైన క్రీస్తును మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకున్నట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది. దేవునికి స్తోత్రం. క్రీస్తును అంగీకరించకుండా వారికి గుడ్డితనము కలుగు చేస్తా ఉన్నాడు
సాతానుడు. ఆనాడు ఏదైనా తోటలో మనోనేత్రాలను ఆర్పివేశాడు. అదే పౌలు గారు చెప్తున్న మాట కదా. పౌలు గారు చెప్తున్నాడు ఏమంటే, పవిత్రురాలైన కన్యకాలను ఒకే పురుషుడైన క్రీస్తుకు నిన్ను ప్రదానం చేయాలనుకున్నాను, కానీ అవను మోసగించాడు. సాతాను తన కుయుక్తి చేత వాడి సరళత నుంచి తప్పించాడని పౌలు గారు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మానవులకు దేవుని చూడండి గుడ్డితనాన్ని కలుగు చేశాడు. అయితే క్రీస్తు ద్వారా అర్థమైందా? అక్కడేమో నేత్రాలు మొయ్యబడ్డాయి, ఇక దేవుని చూడలేకపోయారు, గుడ్డివారిగా మారారు. ఏదైతే ఆదమవారు వీళ్ళ క్రీస్తు నందు మనల్ని ఏంటంటే ఆయనే మానవుడుగా శరీరధారిగా కదా. ఎలా వచ్చాడంట? ఫిలిప్పి పత్రిక 5వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక వచనాలు చూపెడితే లేట్ అవుతూ ఉంటుంది, నాకు తప్ప చూపించారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, త్వరగా ఇప్పుడు తీయన్నమ్మా. నేను వచనాలు చేస్తున్నప్పుడు దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి. ఎవరంట? క్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోవడం భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. దేవుని స్తోత్రం. గమనించండి, ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగానుగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకుని, అందుచేత పరలోకమందు కానీ పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసుక్రీస్తు నామమున ఉన్నట్లు ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును అనుగ్రహించిన. దేవునికి స్తోత్రం. మంచిది. మానవుని యొక్క దేవుని చూడని నేత్రాలు వచ్చి దేవుని చూడలేని స్థితి గుడ్డివాడిగా మారాడు. యేసుక్రీస్తు నందు మరలా ఆ గుడ్డితనమును దేవుడు తీసివేసి మనోనేత్రాలు వెలిగించి దేవుడిని చూసేవాడు. ఏసే దేవుడు, ఆయనే శరీరం ధరించి లోకానికి వచ్చి మనందరికీ కనిపించాడు. అయితే ఆయనను మానవులు గ్రహించలేక ఆయన చేసిన మేలు అనుభవించారు, కానీ ఆయన శిలువలో కదా చంపివేశారు. రెండవది, మానవులు వస్త్రాలు కోల్పోయారు. ఏదైనా దిగంబరులుగా మారారు, వస్త్రహీనులయ్యారు. అంతకుముందు మహిమ వస్త్రాలు ఉన్నాయి ఏదైనా చోట్ల, పిల్లల ఏదైనా చోట్ల మహిమ వస్త్రాలు ఉన్నాయి, అంటే దేహం మీద తెల్లని వస్త్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే వారు దేవుని మాట వినలేదు, వస్త్రాలు కోల్పోయి దిగంబరులుగా మారారు, పసిబిడ్డలాగా దిగంబరులాగా మారారు. ఇక్కడ క్రీస్తు ద్వారా మనకట్ట 21 యెషయా 40:10 ఆయన మనకు రక్షణ వస్త్రాలు సిలువలో మన కోసం బలియాగం అయిపోయి, మన కోసం ఆయన వస్త్రాలు సిలువలో కోల్పోయి మనకు మరలా ఆయన రక్షణ వస్త్రాలు మహిమ వస్త్రాలు 12 రకాల వస్త్రాలను దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. మూడవది, దేవుని సన్నిధికి రాకుండా వాళ్ళు ఉన్నారు, దేవుని దగ్గరికి రాలేకపోయారు. ఇక్కడ ఎఫెసీ పత్రికలు అన్నాడు, మనము క్రీస్తు శిలువ బలియాగం ద్వారా మధ్యలో అడ్డుగోడ కూర్చబడి మనము దేవుని దగ్గరికి సమీపంగా రావడానికి దేవుడు క్రీస్తు ద్వారా మనకి దేవుడి యొక్క కదా ఈజీగా రావడానికి అవకాశం ఇచ్చాడు. దేవుని మందిరానికి వస్తే పరిశుద్ధ స్థలంలో కొంత చనిపోయేవాడు, సేవకుడు సహా యాజకుడు సహా వాడు ఇంకా అవిధేయుడై దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో పెడితే అక్కడే కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ స్థితి లేకుండా తెలను కదా చీల్చివేసి అడ్డుగోడ లేకుండా చేసి సమానంగా దేవుని దగ్గరికి చేరడానికి ధైర్యాన్ని క్రీస్తు రక్తం ద్వారా ఎఫెసీ పత్రికలో మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు క్రీస్తు ద్వారా. నాలుగవది గమనిస్తే, అంతకుముందు నిత్యము జీవించే జీవవృక్షాన్ని ఏదైనా అనుభవించాడు. అంటే క్రమమైన ఆకలి. జీవవృక్షం అనేది నీవు ఆహారం తింటే ఆ ఫలాన్ని మనం భుజిస్తే నిత్యము జీవిస్తాడు. తినకుండా దేవుడు ఏదైనా రోజు బయటికి నెట్టేశాడు. ఒకవేళ పాపులైనటువంటి వీళ్ళు దేవుని మాట మీద శాపగ్రస్తున్నటువంటి వీళ్ళు ఆ ఫలాలు తిని, జీవవృక్షం యొక్క ఫలాలు తిని నిరంతరం నిత్యము జీవిస్తారేమో పాపములోనే అని చెప్పేసి వారిని ఏదైనా వచ్చి బయటికి నెట్టివేసిన తర్వాత ఈ లోకానికి ఆయనే నిత్యులుగా వచ్చి మరలా ప్రకటన గ్రంథంలో పిల్లగా ఆ జీవవృక్షానికి హక్కుదారులుగా తన శిలువ బలియాగం ద్వారా తన
తన ప్రేమ ద్వారా తండ్రి మాట విని మన కోసం ఆయన శిలువలో బలియాగబడిపోయి మరలా మనము ఆ జీవవృక్షం దగ్గరికి వెళ్ళి ఆ ఫలాలు తినే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ జీవవృక్షమే ప్రభువే, ఆ జీవవృక్షమే పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 3:22 అంటున్నాడు కదా, వాళ్ళంట ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్యము జీవించే జీవితం అంటే వాళ్ళు దేవుని మాట కనుక క్షణికమైన జీవితాన్ని, అంటే మరణము కలిగినటువంటి జీవితాన్ని తెచ్చుకో. మరణము సంప్రాప్తం. నువ్వు నా మాట వెనుక భారీ మాట విని నేను తినవద్దన్న ఫలాలు తిన్నావు కాబట్టి నీ నిమిత్తం భూమి శపించబడింది. నీవు మన్నుతో చేశాను కాబట్టి నువ్వు మట్టయిపోతావని దేవుడు శపించాడు. అంటే క్షణికమైన జీవితం వచ్చింది, శాపగ్రస్తమైన మరణంతో కూడిన జీవితం వచ్చింది. అయితే ప్రియులారా, దేవుని వాక్యంలో యోహాను సువార్త 5:24 క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనకంట నిత్యము జీవించే జీవితాన్ని మరలా మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిత్యము జీవించే జీవితాన్ని దేవుడు మరలా మనకు అనుగ్రహించాడు. సిలువ ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన ప్రాణ త్యాగం ద్వారా మరలా లోకాన్ని సమాధానపరిచి మరణము లేని జీవితాన్ని దేవుడు మనకి సిద్ధపరిచాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము గలవాడని యోహాను సువార్త 5:24-25 వచనంలో మనం చదువుతున్నాం. క్రీస్తు ద్వారా దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఏడోది మనం గమనిస్తుంది కదా, తోట నుంచి బయటికి నెట్టివైపోయాడు. దిక్కులేని వారిగా మారాడు. కష్టపడి చెమట వచ్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదంటే ఆదమం వారు చేసిన చిన్న పాపం. ఏంటి వాళ్ళు చేసిన పాపం చెప్పండి? దేవుని మాట వినలేదు. మనం దేవుని మాటలు, దేవుని మాట, ఏ మాట వింటున్నావు? నీవైనా నేనైనా దేవుని మాటలు అన్ని తృణీకరిస్తూనే ఉన్నాం. దేవుని మాటలు అన్ని లక్ష్య పెట్టాలని ఒక్క మాటకి ఇంటి నుంచి బయటకు నెట్టేసాడు. ఏదైతే వచ్చేవాడు ఎవరు లేని స్థితి, ఒంటరిగా మార్చబడ్డారు. కష్టపడి చెమట వచ్చి భూమిని దున్ని విత్తనాలు వేసి పండించుకోవాలి. ఎక్కడి నుంచి వస్తాయి విత్తనాలు? అలాగా శపించబడిన జీవితంతో ఉన్నటువంటి ఆదాము అవ్వలను యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా 21 ప్రకటన గ్రంథంలో 1 నుంచి 17 వరకు పరలోకాన్ని క్రీస్తు ప్రభువు వారు మనకు స్వాస్థ్యంగా అనుగ్రహించారు. తోటల నుంచి వెలివేయబడినటువంటి నెట్టివేయబడినటువంటి తోటలోంచి సమృద్ధి జీవం నుంచి నెట్టివేయబడినటువంటి, సమృద్ధి ఆహారం నుంచి నెట్టివేయబడిన మానవునికి దిక్కులేని వాడుగా, ఆహారం లేక, వస్త్రాలు లేక, సరైన ఆదరణ లేక, సన్నిధి లేక, భయం, వ్యాధి, బాధలు, మరణం ఇవన్నీ కడగలతో బాధపడుతున్న మానవుల కోసం యేసయ్య ఈ లోకానికి వచ్చి తన మీద శాపాన్ని, మన శాపాన్ని తన మీద వేసుకొని మన శిక్షణ ఆయన మోసి ఇప్పుడు మన కోసం తన శిలువలో చనిపోయి సమాజం తిరిగి లేచి పరలోకం ఎక్కి వెళ్ళి మన కోసం పరలోకంలో స్థలం సిద్ధపరిచాడు. క్రీస్తునందు మనకు పరలోకం రాజ్యం ఇచ్చాడు. ఇప్పుడు నీవు నమ్ముకుంటే, ఆయన యందు నమ్మకముగా ఉంటే, విశ్వాసము కలిగి ఉంటే రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుడి మాటలు దీవించునుగా చెప్పండి. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ చిత్తమే సిద్ధించునుగా నాయన. ఈరోజు మేము ఎలాంటి పాత్రగా ఉన్నామో తెలుసుకోవడానికి సహాయం చేయండి. అర్హమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా, విలువైన పాత్రగా, నీకు ఇష్టమైన పాత్రగా జీవించడానికి మమ్మలను జీవాహారముతో, జీవజలాలతో, పరిశుద్ధాత్మలతో, అగ్నితో నింపబడిన పాత్రలను అనేకులకు ఆశ్చర్యకరంగా విలువైన పాత్రగా మార్చబడి, ప్రభువా విలువైన పాత్రగా మేము క్రీస్తునందు కడగబడి, ప్రభువా విశ్వాసములో అగ్ని చేత పుట్టవేయబడి విలువైన పాత్రగా మరి జీవాహారము, జీవజలాలతో, పరిశుద్ధాత్మతో నింపబడి అనేకులకు ఆశీర్వాదం కలిగించే పాత్రగా మేము ఉండడానికి, నీకు ఇష్టమైన పాత్రగా నీ చేతిలో వాడబడడానికి సహాయం చేయాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయాలి. రెండవది నాయన, ఏదైనా తోటలో ఆదాములు కోల్పోయినటువంటి ఆదాము అవలు నీ మాట వినగా ప్రభువా గుడ్డివారుగా మారి క్రీస్తులో మాకు మా మనోనేత్రాలు వెలిగించినందుకే స్తోత్రాలయ్యా. ఆ రోజున నాయన మేమందరము దిగంబరులుగా, ఏదైనా తోటలో ఆదాములు దిగంబరుల వస్త్రాలు కోల్పోయారు. క్రీస్తు ప్రభు వారి శిలువ బలియాగం ద్వారా
మాకు రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు, మహిమ వస్త్రాలని నీ ప్రియకుమారుని అందరి విశ్వాసం వచ్చినప్పుడు మాకు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పిస్తున్నాం. సన్నిధి కోల్పోయినటువంటి దేవుడు తోడలేని స్థితిలో ఉన్న మాకు నీవే తోడుగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ఆదరించి రక్షించినందుకే స్తోత్రాలయ్యా. దేవ, ఈ రీతిగా ఈ దిన తోటలో మొదటి ఆదాము ద్వారా వచ్చిన శాపాలన్నింటినీ విడిపించి ఈ లోకంలో క్రీస్తు ప్రభు వారి ద్వారా మీరు మాకు ఇచ్చిన నిత్య జీవము కొరకై, నిత్య రాజ్యము కొరకై, పాప క్షమాపణ కొరకై, రాజ సన్నిధి కొరకై స్తోత్రాలు అర్పిస్తున్నాం. మనోనేత్రాలు మరలా వెలిగించినందుకే స్తోత్రాలు. నిన్ను చూసే భాగ్యత మాకు ఇస్తున్నందుకు వందనాలు. దిగంబరులుగా కనపడకుండా మాకు నీ మహిమ వస్త్రాలు ఇస్తున్నందుకు వందనాలయ్యా. దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఈ రీతిగా క్రీస్తునందు మమ్మల్ని సమాధానపరచు తండ్రి దగ్గరగా అయా వెళ్ళడానికి, మాకు సన్నిధికి వెళ్ళడానికి మీరు ఇచ్చినటువంటి అయా నీ సన్నిధిలో ప్రవేశించడానికి శిలువ రక్తము ద్వారా ప్రవేశంగా మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి స్తోత్రాలు అర్పిస్తున్నాం. మీరు ఇచ్చిన ఆశీర్వాదం కొరకై స్తోత్రాలు. క్రీస్తునందు మీరు మాకు దాచిన ప్రతి ఆశీర్వాదం కొరకై, మన సంబంధమైన ఈవెల కొరకై స్తోత్రాలు. ఈ సంబంధమైన ఈవెల కొరకై వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ అర్పిస్తూ యేసయ్య ఘననామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెప్తే వందనాలు. ఆమేన్.